హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నేల్ అయితే చూసే ఉంటారు కదా. ఈరోజైతే గోంగూర పచ్చడి రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇగో చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి గోంగూరనైతే గోంగూరనైతే 3 కట్టలు అయితే తీసుకున్నా. వీటిని అయితే మంచిగా ఇప్పుడు ఆకులైతే తెంపుకుంటున్నా. ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ ఉన్నాయి. ఇవైతే కాడలు అయితే కాడలు కాకుండా ఆకులు అయితే తెంపుకుంటున్నాం. అని ఏం చేస్తున్నావురా? ఆడుకుంటున్నావా? మరి తెంపచ్చు కదా. ఎందుకురా? మమ్మీ తెంపుతుంది చూడు. ఇగో ఆకులు ఇట్లా మంచిగా ఫ్రెష్గా తీసుకోవాలి. నువ్వు తింటావా గోంగూర పచ్చడి? ఒక బౌల్ తేపు, నాని అక్కడ బుట్ట ఉంది, తేపు. అందులో వేసి పింక్ కలర్. గోంగూర పచ్చడి అయితే మంచిగా రుచికి మంచిగా ఉంటుంది, టేస్టీ ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఇది మంచిగా దోశలకు, రైస్లకు, చపాతీలకు అయితే బాగుంటుంది. ఇది అన్నంలోకి అయితే మేము రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు గోంగూర అయితే తెంపడం అయిపోయింది. ఆకులు మొత్తం అయితే 3 కట్టలు తీసుకున్నా. ఇవన్నీ తెంపుకున్నా. ఇగో కాడలు అయితే మిగిలినాయి. ఇగో చిన్న చిన్న ఇవన్నీ పప్పులో కానీ చికెన్ వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఇది తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. చిన్నపిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో ఎక్కువగానైతే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకైతే మంచిది తినడం వల్ల. ఇది చర్మంకు, జుట్టుకు పోషణ ఇస్తుంది. దీన్ని అయితే మంచి శుభ్రంగా వాటర్లో ఆకులను అయితే కడుక్కోవాలి. ఇప్పుడైతే గోంగూర అయితే కడిగి పక్కకు పెట్టుకున్నా. వాటికి కావాల్సిన అయితే ఒక ఎల్లిగడ్డ అయితే తీసుకున్నా. దీన్ని అయితే మంచిగా పొట్టు తీసుకుంటున్నా. ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది. ఎందులోనైనా చట్నీలలో ఎక్కువ ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. మేమైతే ఎక్కువనే వాడుకుంటాం ఎల్లిపాయలు. ఇక మీ ఇష్టం, మీకు తగినంతనైతే వాడుకోండి. అందులో మనం చట్నీకి కావాల్సిన అయితే పల్లీలను, నువ్వులు తీసుకుంటున్నా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నా. అందులో పల్లీలు ఒక పిరికడు తీసుకొని ఇందులో అయితే వేయించుకుంటున్నా. ఇందులోనే నువ్వులు అయితే వేసుకుంటున్నా. ఇందులో సరిపడా అయితే నువ్వులు అయితే మంచిగా చిట్టపల్లి ఆడుతున్నాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకుంటున్నా ఇవి వేయించుకొని. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకున్నా. దీంతో అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఇందులో కావాల్సినవి అయితే ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఆయిల్లో అయితే వేంపుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నా కదా. ఇప్పుడు మంచిగా గోలించుకోవాలి. వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోవాలి. ఎండుమిర్చి అయితే ఇప్పుడు గోలినాయి. వీటిని అయితే పక్కకు పెట్టుకుందాం. ఇట్లా గోలించుకోవాలి. వీటిని ఆయిల్లోకి వెళ్ళి తీసుకున్నా కదా, పక్కకు పెట్టుకుంటున్నా. అలాగే ఎల్లిపాయలు, వీటిని తీసి పక్కకు పెట్టుకుంటాను. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకున్నా. అలాగే జీలకర్ర, ధనియాలు వేసుకుంటున్నా. అన్నీ ఒకసారి గోలించుకోవాలి. వీటిని పక్కకు పెట్టుకుంటున్నా.
మంచిగా కడిగి తీసుకున్న ఆకైతే ఇప్పుడు అదే ఆయిల్లో అయితే వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే క్యాప్ పెట్టుకుంటున్నా. మంచిగా ఈ క్యాప్ పెట్టుకోవడం వల్ల మంచిగా ఆకు అనేది మంచిగా మగ్గుతుంది, మంచిగా దగ్గరికి వస్తుంది. మళ్ళీ దగ్గరికి వచ్చినాకనైతే చూపిస్తాం మీకు. చూడండి మనం ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం. ఆకు ఇగో మంచిగా ఫ్రై అవుతుంది. ఇందులో మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అయితే మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కడి దాకా అయిందో ఇప్పుడైతే క్యాప్ తీసుకుంటున్నా. ఇగో మంచిగా దగ్గరికి అయితే ఫ్రై అయింది. ఇగో ఈ విధంగానైతే మంచిగా ఆకు అనేది ఇట్లా మగ్గించుకోవాలి. ఇగో ఇట్లా అనుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. ఇది చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే పక్కకు పెట్టుకుంటున్నా. ఇగో మనం దగ్గరికి ఉడికించుకున్న గోంగూరను అయితే చల్లారింది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం. పల్లీలు నువ్వులు అయితే పొడి అయితే వేసుకుంటున్నా. అన్నీ ఒకే దళ్ళేసి ఫస్ట్ పల్లీలు నువ్వులు, ఇందులోనే వేయించుకున్న ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, పప్పులు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే వేసుకుంటున్నా. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా. సాల్ట్ వేసుకున్నాక ఇక మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుంటున్నా. రాలేదు, ఒకసారి మంచిగా స్పూన్ తోటి కలుపుకొని మళ్ళీ ఒకసారి పట్టుకుందాం. ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు. ఈ విధంగానైతే ఇక పొడి అయితే ఇట్లా రెడీ అయింది. ఇందులోనే మనము ఉడికించుకున్న గోంగూరను అయితే ఇందులో వేసుకుందాం. ఇగో ఈ మిక్సీ పట్టుకున్న దానిలోనే పొడులతో పాటు ఇక గోంగూర ఆకు వేసుకుంటున్నా. ఉడికించిన గోంగూర ఉంటుంది కదా, ఈ పొడుల దానిలోనే వేసుకున్నా. ఇప్పుడైతే దీన్ని కూడా మిక్సీ పట్టుకుంటున్నా. మంచిగా పట్టుకోవాలి. ఇక మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఇగో ఈ విధంగా ఇట్లా అయింది. ఇక చూడండి మంచిగా అయింది చట్నీ అయితే. దీన్ని మంచిగా పోపు వేసుకుందాం ఇప్పుడు. ఇక స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ముక్కుడు పెట్టుకున్నా. ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుంటున్నా. చూడండి అయితే ఒక పావుడు అయితే నూనె అయితే వేసుకుంటున్నా. ఇక ఆవాలు అయితే వేసుకుంటున్నా. ఇక జీలకర్ర, ఇక అలాగే కొన్ని మినపప్పు, ఇక 2 ఎండుమిర్చి చూసి అయితే వేసుకోండి. ఇక కరివేపాకు, పసుపు, మిక్సీ పట్టుకున్న అయితే చట్నీ అయితే ఇందులో వేసుకుంటున్నా పోపులో. ఇప్పుడు చట్నీ అయితే ఇందులో పోపులో వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నా. ఆయిల్ అనేది దీనికి పట్టుకోవాలి చట్నీకి. ఒక 2-3 నిమిషాలు అయితే ఇట్లా చట్నీ అయితే మంచిగా గోలుతుంది ఇట్లా ఆయిల్లో వేసుకోవడం వల్ల.
ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయింది. ఓకేనా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.